ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా గురించి మనం తెలుసుకుందాం. సో యోగా అంటే యూనియన్ ఆఫ్ మైండ్, బాడీ అండ్ స్పిరిట్. సో అకార్డింగ్ టు పతంజలి యోగ సూత్రాస్, యోగాని యోగ చిత్త వృత్తి నిరోధ అని డిఫైన్ చేశారు. అంటే ఏంటంటే మన మైండ్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఈ యోగా చేయడం ద్వారా మన మైండ్ మీద మనకి కంట్రోల్ వస్తుంది. సో యోగాలో ఆసన అనేది ఒక పార్ట్ మాత్రమే, అంతేకాని ఆసనాసే యోగా కాదు. నేను యోగా చేస్తున్నాను అంటే కేవలం పోస్చర్స్, ఫిజికల్ ఆసనాస్ వేస్తున్నాను అనే కాదు. యోగా అంటే ఒక వే ఆఫ్ లైఫ్. మనం చేసే ప్రతి పని, మన మనసు, మన ఇంద్రియాలు, మన స్పిరిట్ పూర్తిగా అందులో పెట్టి మనం ఏ పని చేసినా దాన్ని యోగా అంటారు. సో ఇట్ ఈజ్ యోగ కర్మషు కౌశలం. అంటే యోగా ఈజ్ డెక్స్టిరిటీ ఇన్ యాక్షన్, స్కిల్ ఇన్ యాక్షన్. మీరు చేసే ప్రతి పని స్కిల్ఫుల్గా ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండి చేస్తుంటే ఆ పనిలో ఎక్సలెన్స్ అనేది, మాస్టరీ అనేది సాధించవచ్చు. సో ఈ యోగాని మన వే ఆఫ్ లైఫ్లో మనం ఇంక్లూడ్ చేసుకోవడానికి అష్టాంగ యోగాలో 8 పార్ట్స్ ఉన్నాయి. అందులో యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ఆసన, ధ్యాన, ధారణ, సమాధి. సో ఈ 8 కలిపి మనం అష్టాంగ యోగా అని అంటాం. యమ నియమాస్ అంటే డూస్ అండ్ డోంట్స్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో మనం ట్రూత్ఫుల్గా ఉండాలి, క్లీన్లీనెస్తో ఉండాలి, ప్యూరిటీగా ఉండాలి, అలాగే అహింస, నాన్ వైలెన్స్ ఫాలో అవ్వాలి. ఇట్లా కొన్ని యమ నియమాస్ అనేవి రూల్స్ అన్నమాట, రూల్స్ టు ఫాలో ఇన్ అవర్ డైలీ లైఫ్. సో ఆ రూల్స్ని ఫాలో అవుతూ నెక్స్ట్ కమ్స్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార. ప్రాణాయామ అంటే బ్రెత్ కంట్రోల్. మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రాణాయామ అనేది బ్రీతింగ్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, అది ప్రాణాయామ. ప్రత్యాహార అంటే మన సెన్స్ ఆర్గన్స్ని మనం మాస్టరీ చేయడం, మన కంట్రోల్లో మన సెన్స్ ఆర్గన్స్ ఉంచుకోవడం. సో దీన్ని ప్రత్యాహార అంటారు. అండ్ నెక్స్ట్ కమ్స్ ఆసన. ఆసన అంటే మనం వేసే ఫిజికల్ పోస్చర్స్, అలైన్మెంట్. అది కూడా మనం ఎప్పుడు ఏ ఆసన వేసినా మన బ్రెత్ కంట్రోల్లో ఉండాలి, మనం ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. మనం ఏ ఆసన వేసినా, ఏ బ్రీత్ వర్క్ చేసినా మనం మైండ్, బాడీ, స్పిరిట్ ఒక చోట ఉండి ఫోకస్ చేస్తూ మనం చేయాలి. నెక్స్ట్ కమ్స్ ధారణ, ధ్యాన, సమాధి. ధారణ అంటే ఫోకసింగ్, కాన్సన్ట్రేషన్ ఆన్ వన్ పాయింట్. ధ్యాన అంటే మెడిటేషన్, గోయింగ్ ఇన్వర్డ్. అండ్ సమాధి ఈజ్ డీప్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్. సో ఇలా మనకి అష్టాంగ యోగా అనేవి ఉన్నాయి. సో యోగా అంటే కేవలం అరగంట చేసే ఎక్సర్సైజో, పోస్చరో కాదు. అష్టాంగ యోగా అంటే మన వే ఆఫ్ లైఫ్. మనం చేసే ప్రతి యాక్షన్ మైండ్ఫుల్గా, అవేర్నెస్తో చేసినట్టయితే, మైండ్, బాడీ, స్పిరిట్ ఒక చోట పెట్టి చేసినట్టయితే అదే యోగా అవుతుంది.